హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ప్రతిపక్షాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు కూడా ఆహ్వానిస్తూ వచ్చింది. కొంతమంది టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వార్నింగ్ ఇస్తూ వచ్చారు. మేము మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆ టెండర్లన్నింటినీ రద్దు చేసి, ఆ జీవోలన్నింటినీ రద్దు చేసి, ఆ ప్రభుత్వ కాలేజీలు ఏవైతే ప్రైవేటీకరణ చేశారో వాటన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకొకటి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయిస్తాము, తద్వారా ప్రతి కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం దొరికే పరిస్థితి ఉంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ అంటే ప్రతి కుటుంబానికి ఒక ఎమోషన్గా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంటే మనకి క్లియర్ అయిపోతుంది, నయమైపోతుంది అనేటువంటి ఇండికేషన్లో ప్రజలు కూడా ఉంటారు. సో ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశం ఉందంటూ కూడా అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరిలో నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు దానికి సంబంధించి కులగణన చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఇప్పటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకి సంబంధించి కూడా కాంగ్రెస్ ఇక్కడ జనగణనకు సంబంధించి, కులగణనకు సంబంధించి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో కూడా ఒక అడుగు అయితే ముందుకు వేస్తూ వచ్చింది. సో ఈ అంశాలన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్ అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా ఈ ఇన్సూరెన్స్, ఈ గొడవ ఏంటి, ఈ ప్రైవేట్ కాలేజీల విషయం ఏంటి? వాస్తవానికి ఏదన్నా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఆస్తిని పెంచుకోవాలని చెప్పేసి చూసుకుంటూ ఉంటుంది. ఉన్న ఆస్తిని కూడా ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసేసి దాన్ని ఏదో మేము ఇంకా అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి వాదన ఏదైతే ఉందో దానికి ఏం చెప్తారు మీరు? ముందుగా ఎనీ గవర్నమెంట్, ప్రపంచంలో ఏ ప్రభుత్వాన్ని తీసుకోండి, వాళ్ళ ప్రాథమిక బాధ్యత పౌరులకి విద్యా వైద్యం అందించడం. సో ఆ ప్రాథమిక బాధ్యత నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ చేతులు దులుపుకొని పక్కకు జరుగుతూ ఉంది అనేది ఇవాళ మీరు సగటు ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తిని అడిగినా మాట్లాడేది. ప్రభుత్వ పరంగా ఎస్టాబ్లిష్ చేయడానికి కేంద్రం దగ్గర నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనకి పర్మిషన్స్ వచ్చిన మెడికల్ కాలేజెస్ని ఇవాళ మేము నిర్వహించలేము అని చేతులెత్తేసి వాటిని ప్రైవేట్ పరం చేస్తాము అని మాట్లాడటం వల్ల అసలు మీకు ప్రభుత్వం నడపడం చేత వస్తుందా, చేత కాదా? 10-15 మెడికల్ కాలేజీలే నేను నడపలేను, అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల ఏమైంది ఆ విజనరీ, ఏమైంది విజను? ఇవాళ అక్కడ టాటాకి విశాఖపట్నంలో భూములు తీసుకుంటే వేల కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఇన్సెంటివ్స్ ఇస్తారు ప్రైవేటు కంపెనీకి. అట్లే విజయవాడ వచ్చి లూలు తీసుకుంటే వాళ్ళకి విజయవాడ బస్ స్టాండ్కి సంబంధించి అది వేల కోట్ల విలువ చేసే ఆస్తి. వాడు మాల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి వాడికి ఇచ్చేస్తామని చెప్తారు. కరేడికి వెళ్తే అక్కడ వాళ్ళకి సంబంధించి ఇండోసోల్ కంపెనీకి దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చి వాడిని అక్కడ వచ్చి కంపెనీ పెట్టుకోమని చెప్తారు. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రావాల్సిన ఏదైతే ప్రజలకు సంబంధించింది ఉందో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మీరు ప్రైవేట్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్గా ఇచ్చి వాళ్ళని కంపెనీలు పెట్టుకోమంటారు. కానీ ప్రభుత్వం నిర్వహించవలసిన ప్రభుత్వ కళాశాలని ఒక 5-6 వేల కోట్ల రూపాయలతో దాన్ని ఫినిష్ చేయొచ్చు. మనకి ఏది ఇప్పటికి వచ్చి పర్మిషన్స్ వచ్చి ఉన్న వాటినన్నిటికీ ఫినిష్ చేయడానికి ఒక 5-6 వేల కోట్ల రూపాయలు. సో అది నేను నిర్వహించలేను, నేను కట్టలేను, గతంలో ఏం జరిగింది, రేపేం జరుగుద్ది, అవి కట్టాలంటే నిన్న ఆరోగ్య శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కట్టాలంటే 20 ఏళ్ళు పట్టుద్ది, అమరావతి మాత్రం 5 ఏళ్లలో కట్టేస్తాం. 6,000 రూపాయలతో కట్టవలసిన మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాలని కట్టడానికి వీళ్ళకి 20 ఏళ్ళు పట్టుద్దంట. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు నేను మాట్లాడింది కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అవుతుంది, పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి అమరావతి మాత్రం 5 ఏళ్లలో కట్టేస్తారంట. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల్ని ఏ రకంగా ఏమారుస్తూ ఉన్నారు అనేది మనం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా ప్రభుత్వం అందించాల్సిన వైద్యం, ప్రభుత్వం చెప్పించాల్సిన చదువు ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేశామో ఇక పేద వర్గాలకి వాళ్ళకి వైద్య విద్య దూరం అవుతుందా, దగ్గర అవుతుందా? అది ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ కాదండి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వైద్య విద్య దూరం అయిపోయినట్టే. సో ఓన్లీ ఇలైట్ క్లాస్, ఎన్రిచ్ క్లాస్ మాత్రమే వెళ్ళి ఆ ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం చదువుకుంటారు.
ఆ ఇలైట్ క్లాస్ ఎన్రిచ్ క్లాస్ ఎక్కడ ఉన్నారు ఇవాళ అంటే చదువుకున్న ప్రతివాడు మీకు ఎక్కడ దొరుకుతాడంటే అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో దొరుకుతాడు, ఆస్ట్రేలియాలో దొరుకుతాడు తప్ప ఇక్కడుండి వైద్యం చేస్తున్న వాళ్ళు ఎవరంటే నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, మెడికల్ విద్య చేసుకున్న వాళ్ళు ఇక్కడ దీన్ని నిర్వహిస్తా ఉన్నారు తప్ప అదర్వైజ్ ఈ ఎలైట్ క్లాస్ అంతా కూడా మళ్ళీ మనకు బయటకి వెళ్తా ఉంది కదా. అదొకటి. సంపద సృష్టి అనే పదానికి నాకు అర్థం ఇప్పుడు నాకు ఈ రెండు అనలైజ్ చేసినప్పుడు అర్థం కాల. అంటే ప్రభుత్వం నిర్వహించవలసింది, ప్రభుత్వానికి చేయవలసింది ఆ భూములు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్న మెడికల్ కాలేజెస్ అవి మొత్తం తీసుకెళ్లి నీకు ప్రైవేట్ పరం చేసిన తర్వాత దాన్ని ఏ రకమైన సంపద సృష్టి నాకు అర్థం కాల. అంటే ఆ రిచ్ దగ్గర నుంచి ఆ సీట్లు అమ్ముకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, మీకు నచ్చిన వ్యక్తులు బాగుపడడం సంపద సృష్టి, లేకపోతే దాంట్లో పేదవాళ్ళకి మీరు విద్యను అందించి వాళ్ళని అభివృద్ధి చేసి తద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా అన్ని రకాల కేటగిరీస్కి సంబంధించిన ప్రజలు డెవలప్ అయ్యే రకంగా చేయడం అనేది సంపద సృష్టి. అది కూడా నాకు అర్థం కాల. మరి ఆయన ఏ రకమైన సంపద సృష్టి అనేది అర్థం కాల. ఆ సృష్టించిన సంపద ఎవరి జోబులో పెట్టడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఏ కమిషన్లు కొట్టడానికి ఇది జరుగుతూ ఉంది అనేది కూడా అర్థం కాని విషయం. సో అంటే ఎన్నికల సమయాల్లో వీళ్ళకి పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులు పెట్టి ఇక్కడ వాళ్ళని గెలిపించిన వాళ్ళకి ఇప్పుడు ఇటువంటివన్నీ దారాదత్తం చేయటం ఈ రకంగా కనపడతా ఉంది తప్ప. సో ప్రాథమిక బాధ్యత నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ పక్కకు తొలుగుతా ఉన్నాడు. రాష్ట్రం మొత్తం కూడా దీనిపైన చాలా తీవ్ర వ్యతిరేకత, తీవ్ర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా పునఃసమీక్షించుకోండి. కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు ఈ అంటే మళ్ళీ ఫస్ట్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 10-15 కాలేజీలు నిర్వహించలే, మా చేత కాదని డైరెక్ట్ గా చెప్తున్నారండి వాళ్ళు. సో 10-15 కాలేజీలు నిర్వహించడం చేత కాని వాళ్ళు, ప్రజలకి పిల్లలకి విద్య చెప్పించలేని వాళ్ళు ప్రభుత్వంలో కూర్చోవడానికి మీరు అర్హులా కాదా అనేది కూడా మీకు మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని బేరీజ్ వేసుకోవాలి అని కోరుతా ఉన్నా. తర్వాత మీరు దీని గురించి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు. అదే నేను అడుగుతున్నా, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ ఒకటి 108 ఒకటి 104 తీసుకొచ్చారు, ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని తీసేయాలనో దాన్ని తొలగించాలని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ప్రజలకు అంత కనెక్టివిటీ అయిపోయింది. ఎవరికన్నా పేదవాడికి కూడా ఒక పెద్ద ఆపరేషన్, హార్ట్ సర్జరీనో బ్రెయిన్ సర్జరీనో చేయాలంటే ఈరోజు ఆరోగ్యశ్రీ పట్టుకొని ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మనకు ఆ సర్జరీ అయిపోద్దని చెప్పేసి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీని ప్రభుత్వాలు ఎన్నైనా మారినామండి, వాటికి ఏ పేర్లైనా పెట్టుకునివ్వండి, ప్రజల్లోకి ఇన్బుల్డ్ అయినటువంటి అలా ఆరోగ్యశ్రీని ఇప్పుడు తీసేసి మేము ఇన్సూరెన్స్ని తీసుకొస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పేసి అది కూడా 2.5 లక్షలు అని చెప్తున్నారు. ఈరోజు ఒక చిన్న సర్జరీ కోసం ఏదన్నా కాలు సర్జరీనో చేయి సర్జరీనో వెళ్తేనే 2.5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్. మరి ఆ 2.5 లక్షల రూపాయలతో ఎన్ని లక్షల కుటుంబాలకి ఆరోగ్యం అందిస్తారు? యాక్చువల్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకొని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు ఇవాళ ఈయన ఏదో కొత్తగా మళ్ళీ దీన్ని 2.5 lakhs వరకు రాష్ట్రంలో అందరికీ ఇన్సూరెన్స్, తర్వాత ఆరోగ్యశ్రీలోకి వస్తుంది అంటే దాన్ని కూడా తెలియకుండా ఒక రకంగా ప్రైవేటైజ్ చేసే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో దాన్ని అయితే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మనకు అర్థం కాకుండా గందరగోళం పెట్టారు. కానీ నిజంగా మీరు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు క్లియర్ కట్ గా స్ట్రైట్ అవే సేవలు అందించాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకి తెలంగాణలో 10 లక్షల రూపాయలు మనం ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం. సో ప్రభుత్వం ఈ కవర్ చేస్తా, కాంగ్రెస్ ప్రభుత్వం కవర్ చేస్తా ఉంది. ఇగో ఈ వ్యాధులకి 10 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ ప్రభుత్వం చేయిస్తుంది. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంత బిల్ అయింది, ప్రభుత్వం హాస్పిటల్కి జమ చేస్తుంది. క్లియర్గా ఉంది, ఇంక అక్కడ ఏంది. ఈ 2.5 లక్షల వరకు ప్రభుత్వం అందరికి సిటిజన్స్కి ఇన్సూరెన్స్ చేస్తుంది. అందరికీ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత పైన అవసరమైతే దాన్ని ఆరోగ్యశ్రీ కింద ట్రస్ట్ లో నుంచి తీసుకొస్తాం అనేది టాక్టికల్ గా దీన్ని కూడా ఒక చంపేసే ఒక కార్యక్రమం. దాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన P4 అనేది ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ P4 లోకి తీసుకెళ్లి దీన్ని ఏమన్నా మర్జ్ చేసి మళ్ళీ వీళ్ళ బాధ్యతను మేము వాళ్ళకి అప్పచెప్తున్నామని దాన్ని గందరగోళంగా చేసి ఇప్పటికీ గతంలో ఉన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంత తగ్గించినట్టుగా అనిపిస్తా ఉంది. ఆరోగ్యశ్రీ వలన ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఏదైతే బకాయిలు పడ్డారు ఆ బకాయిలు కూడా ఇంత మటుకు పూర్తిగా చెల్లించినట్లేరు, చెల్లించాలి. ఆ హాస్పిటల్స్ కూడా ఇవాళ ఆ వైద్యాన్ని ఆపేసే పరిస్థితుల్లో ఉన్నాయి. మేము వైద్యం చెయ్యము, మా బకాయిలు చెల్లించిస్తే తప్ప అంటా ఉంది. మీకు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ప్రామిస్ చేసింది 25 lakhs వరకు మేము ఆరోగ్యశ్రీ కింద ఇస్తే, ఆరోగ్యశ్రీ కింద మేము ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఉన్న బడ్జెట్ని ఏ గవర్నమెంట్ అయినా పెంచుకుంటూ పోతుంది.
ప్రజలకి మేలైన వైద్యం అందించేది ప్రభుత్వం ద్వారా సహాయం ఎవరైతే కోరుతా ఉన్నారో ఆ రకంగా ఆలోచిస్తా ఉంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ తన బాధ్యత నుంచి ప్రైవేట్కి అప్పచెప్పేసి తప్పుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఉదాహరణ ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే రోల్ మోడల్ గా సింగపూర్ ను మాట్లాడుతా ఉన్నాడు. సింగపూర్ అన్ని చేతుల్లో ఏది పెట్టుకోలేదు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ కార్పొరేట్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్, కాబట్టి సింగపూర్ డెవలప్ అయింది అంటాడు. సింగపూర్ తిప్పి కొడితే హైదరాబాద్ లో సగం అంతా. సింగపూర్ మొత్తం తిప్పి కొడితే జనాభా ప్రాతిపదికన ఏదైనా తీసుకున్నా హైదరాబాద్ లో సగం అంతా. అటువంటి ఒక నగరాన్ని, అది దేశం అయితే అయి ఉండొచ్చు కానీ అటువంటి ఒక నగరాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్రం మొత్తం నువ్వు మాట్లాడుతా ఉన్నావు, తర్వాత భారతదేశం మొత్తం నువ్వు మాట్లాడుతా ఉన్నావు అంటే ఇక్కడ ప్రజలేంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళకి ఈ ప్రజలకి ఏం చేయాలి అనేది మాట్లాడాలి తప్ప ఒక చిన్న మన రాష్ట్రంలో ఒక రాజధాని లాంటి ఇప్పుడు క్యాపిటల్ సిటీలా అంత నగరాన్ని తీసుకొచ్చి నువ్వు కంపేర్ చేసి వాడి దగ్గర సింగపూర్ లో అద్భుతంగా ఉందంటే సింగపూర్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏ రకమైన ట్రాన్సాక్షన్స్, నీతో తిరిగిన మీ ఫ్రెండ్ ఈశ్వరన్ ఏమయ్యాడు అనేది కూడా ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటారు కదా. సో కంపారిజన్ చేసేటప్పుడు కూడా మనకి ధీటుగా ఉండే అంటే ఐ మీన్ పాపులేషన్ మనకి ధీటుగా ఉండి మన ఎకానమీకి సరిగా ఉండి మనం చేయాల్సిన దానికి పెట్టుకుని కంపారిజన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ అంటే అతని ఉద్దేశం ఒక 50-60 లక్షల మంది ప్రజలు ఉండి ఒక అద్భుతమైన నగరం ఉండి దాంట్లో ఫుల్ క్యాపిటల్ సొమ్ము ఉండి అక్కడ అది సంపద సృష్టి అట్లా భావిస్తా ఉన్నాడేమో తప్ప. అదే విధంగా ఒకవేళ మీకు ఇంత చేత కాదు, ఇంత చేయలేను, ఆరోగ్యశ్రీ కానీ ప్రజలకు అందించలేను అనే పరిస్థితిలో మళ్ళీ ప్రతి పౌరుడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఉన్న సొమ్మంతా తీసుకెళ్లి అమరావతిలో పోయటం ఏంటి, ఆ సొమ్మంతా తీసుకెళ్లి అమరావతిలో పోయడం వల్ల వచ్చే రిటర్న్స్ ఏంటి, రాష్ట్రాన్ని ఎందుకు అధోగతి పాలు చేస్తా ఉన్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు యాడ్ చేస్తాను. ఈవెన్ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్రెసెంట్ గవర్నమెంట్ మాట్లాడుతా ఉన్నారు. రైతులను అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు, బుధవారం వారం ఏదో ప్లాట్లు ఇస్తాం, రిజిస్టర్ చేస్తామంటే ఈ ఇప్పుడు ఏదైనా ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసామనుకోండి, ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ, వీళ్ళు రియల్ ఎస్టేట్ కదా వాళ్ళు చేస్తా ఉంది. సో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మన ప్లాట్ తీసుకునేటప్పుడు ఏముంటదంటే పూర్తిగా ఒక డ్రైన్ సిస్టమ్ ఉంటుంది, దానికి రోడ్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటాయి కదా. ఇంత మటుకు ఏమీ లేదు, ఆలు లేదు, చూలు లేదు, నేను ప్లాట్లు ఇస్తున్నానంటే ఏం చేసుకుంటాడు ఆ ప్లాట్లని, ఎట్లా సరి చేసుకోవాలి? సో ప్రతిదీ కూడా డ్రమాటిక్ గా నడుపుతా ఉన్నారు ప్రభుత్వం. అర్థం కాని ఒక భాషతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంది తప్ప సక్రమంగా ఏది కూడా అక్కడ జరుగుతున్నట్టయితే కనపట్ల. సో టవర్స్ కట్టారని చెప్పేసి నేను చూసాను. నేను టవర్స్ ఏదో సిఆర్డిఏ కార్యాలయం అయిపోయింది, డెవలప్ అయిపోయింది. సిఆర్డిఏ కార్యాలయం చిన్నది ఇప్పుడు అవటం ఏంటి, ఎప్పుడో అయింది. కానీ సిఆర్డిఏ కార్యాలయం 1-2 బిల్డింగులతో నగరం తయారవుతుంది. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి, నగరాలు నిర్మించాలని కదా. నగరాలు నిర్మించాలంటే 1-2 బిల్డింగులతో నగరాలు తయారవుతాయా? సో ఇదంతా కూడా అనవసరమైన ఫేక్ హైప్ తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రైమ్ మినిస్టర్ ఆరోగ్య బీమా పథకమో ఏదో ఉంది, దాంట్లోనే వాళ్ళు 5 లక్షలు కవర్ చేస్తా ఉంటున్నారు కదా. సో ఆ ఫండ్ ఈ ఫండ్ కవర్ చేసుకొని మీకు ఏ రకంగా మెర్జ్ చేసినా ఆరోగ్యశ్రీని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలి కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అయితే పోనీ అప్పులు ఏమన్నా రాష్ట్రానికి తక్కువ తీసుకొచ్చారా? గత ప్రభుత్వాన్ని మేము కమ్యూనిస్టులు అందరం కలిసి విమర్శించాం. అప్పులు చేశారు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని అందరం కలిసి విమర్శించాం. ఈ విమర్శించిన తర్వాత ఈ రోజు సంవత్సరం 4 నెలల కాలంలో, సంవత్సరంన్నర కాలంలో మీరు తెచ్చిన అప్పు ఎంత, మీరు చేసిన ఖర్చు ఎంత, ఏంటి ప్రయోజనం, ఎక్కడ రిటర్న్ వచ్చే దగ్గర మీరు పెట్టారు అన్నప్పుడు అది కూడా ఎక్కడ కనపడటం లేదు కదా. సో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థ అనేది 100% గాడి తప్పింది. ఎన్నికల్లో వాళ్ళకి కావాల్సిన నిధులు సౌకర్యాలు ఎవరైతే అందించారో వాళ్ళ లబ్ధి కోసమే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో తప్ప కామన్ సిటిజన్ యొక్క బాగోగులు కానీ రైతుల యొక్క బాగోగులు కానీ, నేను రైతులు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మీరు ఉల్లి రైతులను తీసుకుంటారా, టమాటా రైతులను తీసుకుంటారా, బంతి రైతులను తీసుకుంటారా, ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల రైతులు కూడా మళ్ళీ ఇబ్బందులు పాలి గందరగోళ స్థితిలో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం అయితే విజనరీ నాయకత్వంలో నడుస్తుందా నడవట్లేదా అని మీరు కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విజన్ అర్థం కాని విజన్.
కన్ఫ్యూజన్ జనాలు కూడా ఏం అర్థం కావట్లేదు. అంటే దేన్ని ట్రస్ట్ చేయాలి, ఆయన విజన్ని ట్రస్ట్ చేయాలా, లేదంటే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని ట్రస్ట్ చేయాలా, లేదంటే ఓ పక్క చూస్తేనేమో ప్రైవేటీకరణ అయిపోతుంది, ఇంకో పక్కనేమో ఉన్న స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు జనాలు కామన్ మ్యాన్కి కూడా వచ్చే డబ్బులు జేబులోకి రాకపోతే వాడికి కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, అదే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఓకే సరే చూద్దాం సార్. ఇంకొక మెయిన్ అంశము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు కావచ్చు, కొన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ డిమాండ్ చేసింది మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఎలాగైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, కులగణకు సంబంధించిన వ్యవహారం ఏదైతే చేశారో అలాంటిది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పేసి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ కోణంలో తీసుకొస్తున్నారని చెప్పేసి కూటమికి సంబంధించిన పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. తెలంగాణలో చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు చేయరని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద ఎత్తున దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి? ఒకటి, జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేయాలి, కుల జనగణన నిర్వహించాలి అని రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిలో పోరాడిన తర్వాత మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో క్యాస్ట్ సర్వే నిర్వహిస్తాం, క్యాస్ట్ సెన్సస్ నిర్వహిస్తాం. క్యాస్ట్ సెన్సస్ కూడా ఏ రకంగా అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ నిర్వహిస్తాం. అద్భుతమైన ఒక సైంటిఫిక్ మోడల్లో క్వశ్చనర్ తయారు చేసాం. 56 ఏమో ప్రశ్నలు, ఉప ప్రశ్నలతో కలుపుకుంటే 75 ప్రశ్నలతో ఒక క్వశ్చనర్ని తయారు చేసాం. ఆ క్వశ్చనర్ ప్రకారం ప్రజల దగ్గర డేటా కలెక్ట్ చేసాం. సో ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత తదనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 22% ఉన్నదాన్ని బీసీ జనాభాకి 42% పెంచడం జరిగింది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు కాదులే 10 అడుగులు తగ్గిందనే అనుకోవాలి. ఏదైతే రాహుల్ గాంధీ గారు భుజానికి ఎత్తుకొని ఇదే పార్లమెంట్లో నేను వీళ్ళతో ఒప్పించి తీరుతాను, బిల్లు పాస్ చేయించి తీరుతానని మాట్లాడాడు. సో బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ ససేమిరా అంటా వస్తున్న దాన్ని మేము క్యాస్ట్ సెన్సస్ నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్లో క్యాస్ట్ సెన్సస్ చేస్తాము అని వాళ్ళతో ఒప్పించడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఒక పార్ట్ పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ మేము ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నాము అంటే జనవరిలో మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము అని వీళ్ళు ముందుకు ఒక 3 నెలల కాలము 6 నెలల కాలం ముందుకు తీసుకొచ్చి మేము నిర్వహిస్తాము అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం ఏది రిజర్వేషన్స్ లేవు. సో బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటే మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు అడిగేది ఏమంటే మీరెవరు, మీరు ఎంతమంది, మీకు ఎంత ఇవ్వాలి. సో అంటే మీరెవరు ఇన్ ద సెన్స్ మీ కులమేమి, దాంట్లో మీరు ఎంతమంది ఉన్నారు, మీకు ఏ రకంగా రిజర్వేషన్ ఇవ్వాలని కోర్టులు అడుగుతా ఉన్నాయి. సో కోర్టులు అడుగుతా ఉన్న అదే 34% ఉన్నదాన్ని ఆ డేటా ఇవ్వలేకపోబట్టే కోర్టులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34% ఉండేదండి ఆ రిజర్వేషన్. దాన్ని కోర్టులు కలెక్ట్ చేసుకొని తగ్గించమని చెప్పినందువల్ల డేటా లేనందువల్ల 22% తగ్గించడం జరిగింది. సో ఆ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఆ బీసీ యొక్క రిజర్వేషన్ని పెంచాలి అన్నప్పుడు ఖచ్చితంగా జనాభా యొక్క లెక్కలు తీసి ఆ కోర్టుల ముందు పెడితేనే మనం రిజర్వేషన్ స్థానిక సంస్థలో పెంచుకోగలుగుతాం. సో దానికోసంగా మొన్న విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. రామకృష్ణ గారు, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. సో దాంట్లో యునానిమస్గా చేసిన తీర్మానం ఏంటంటే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో మీరేమో మేనిఫెస్టోలో పెట్టారు శాస్త్రీయంగా కుల జనగణన నిర్వహించి తీరుతాం అని కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. సో మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి కేంద్రం నిర్వహించేటప్పుడు కేంద్రం నిర్వహిస్తుంది, కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇప్పుడు దగ్గరకు మన ముందుకు వచ్చినాయి కాబట్టి ఆ వాటి నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు ఈ బీసీల యొక్క నాట్ ఓన్లీ బీసీ, ఈవెన్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళు కూడా ఒకవేళ జనాభా పెరిగి ఉంటే ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. కాబట్టి ముందు అత్యావశ్యకతతో కూటమి ప్రభుత్వం ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ తీయండి, మీరు చెప్పిన మాటను నిలుపుకోండి, వీళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే పెంచారో ఆ రకంగా స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అనే దానికోసంగా మొన్న రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. అన్ని కులాలు అన్ని పార్టీల యొక్క నాయకులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. యునానిమస్ గా తీర్మానం పాస్ చేయడం జరిగింది, అందరు సపోర్ట్ చేశారు. సో నిజంగా బీసీల యొక్క మేలు కోరేదే కనుక తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం అయితే
ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ నిర్వహించిన తర్వాతే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఉన్నది ఇంకా 3 నెలలు, జనవరికి వాళ్ళు ఇక్కడ నెలలో కంప్లీట్ చేసాం. 15 రోజులు ఫిర్యాదులకి సమయం ఇచ్చారు. ఆల్ టుగెదర్ ప్రాసెస్ అంతా 2 months లో అయిపోయింది. ఇప్పుడు రేపు మోరోవర్ మీరేం పెద్ద కష్టపడాల్సిన పనులు కూడా కదా, ప్రశ్నపత్రం ఇక్కడ తయారై ఉంది. దాన్ని తీసుకొని ఆ ప్రశ్నపత్రాన్ని తీసుకొని మీకేమన్నా ఇంకా మేలు చేయాలంటే 1-2 ప్రశ్నలు యాడ్ చేసుకొని తీసుకొని వెంటనే విత్ ఇన్ ఎ మంత్, పైగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఇది మన డిజిటల్ టెక్నాలజీ ఏఐలు చాలా స్పీడ్ కదా, విజనరీ కదా. సో మిగతా చోట్ల నెల జరిగితే అతను 15 రోజుల్లో చేయగల సమర్థత కలిగినవాడు కాబట్టి ఇమీడియట్ గా అది నిర్వహించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేది అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. అశోక్ గారు, ఓకే చూద్దాం మీరేమి డిమాండ్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కులగణనకి సంబంధించి ఏమైనా ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.